guys, welcome to AV Productions. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోకండి సో దట్ నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తే అవి ఫస్ట్ మీకే నోటిఫై అవుతాయి. సరే కానీ దోశలు ఎవరెవరికి ఫేవరెటో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, కామెంట్స్ చూసేద్దాం. సో ఇక్కడ మనం పర్ఫెక్ట్లీ దోశ పిండి ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ఫస్ట్ దీనికోసం మనం ఒక 1.5 గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలి అండ్ రైస్ అయితే దీనికి 1.5 గ్లాస్కి 3.5 గ్లాస్ నేను యూస్ చేసుకున్నాను. 3 గ్లాసెస్ అయినా తీసుకోవచ్చు. సో రైస్ అయితే నేను షాప్కి వెళ్ళి స్టోర్ రైస్ పై చేశాను, ఎందుకంటే ఈ రేషన్ రైస్ అయితేనే చాలా బాగుంటాయి దోశ పిండికి. అండ్ దీనిలో మెంతులు వచ్చి నేను ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను అండ్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి మనం. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ అయితే చాలు, నేనైతే ఎక్కువ ఫ్లేవర్ లైక్ చేయను, సో జస్ట్ ఏదో స్మెల్ కోసం వేసాను అంతే. సో ఇవన్నీ ఒక బౌల్లో మనం వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకుంటూ దీన్ని అయితే మనం వాటర్ అంతా వంపేసేయాలి. 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి దీన్ని, ఎందుకంటే 2 టైమ్స్ వాష్ చేయడం వల్ల దీనిలో ఏమైనా ఇంప్యూరిటీస్ లేదా డర్ట్ పార్టికల్స్ డస్ట్ ఏమన్నా ఉంటే మొత్తం అంతా క్లియర్ అయిపోతాయి. వాష్ చేసిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోండి, పప్పు మొత్తం మునిగేలా వాటర్లో యాడ్ చేసుకోండి. చూసారు కదా వీడియోలో చూపించినట్లుగా యాడ్ చేసుకొని ఒక మూత పెట్టేసుకొని దీన్ని అయితే మనం సోక్ చేయాలి. ఎంతసేపు సోక్ చేయాలంటే నేను ఒక 4 అవర్స్ సోక్ చేశాను దీన్ని. 4 గంటలు నానబెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు హాఫ్గా వేసుకోండి, నేను క్వాంటిటీ తక్కువ ఉంటే ఒకేసారి వేసుకోవచ్చు. మనం ప్రతిసారి లోడ్ అయితే నేను ఎక్కువ వేసేస్తా జార్లో, స్పీడ్గా అయిపోవాలి సో అని చెప్పి నేను నెక్స్ట్ అయితే మిక్సీ వేసేసుకోండి. మిక్సీ అయితే లోలో పెట్టుకొని వేసుకోండి. ఇక్కడ చిన్న టిప్, మనం మీడియంలో హైలో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుందని, బట్ ఇక్కడ లోలో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇందులో ఉన్న పప్పు అనేది చాలా ఫైన్గా గ్రైండ్ అవుతుంది అండ్ మనకి గ్రైండర్లో అంతా రాదు కానీ బట్ బెటర్గా అయితే మనకి పిండి అయితే వస్తుంది అండ్ కొంచెం వాల్యూమ్ కూడా మంచిగా వస్తుంది మనం లోలో పెట్టుకొని గ్రైండ్ చేయడం వల్ల. సో ఫైనల్గా ఇది గ్రైండ్ అయిపోయింది. గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకోండి. స్టీల్ అయితే నేను యూస్ చేస్తాను, మ్యాక్సిమం అల్యూమినియం అయితే యూస్ చేయను వీటి కోసం. సో స్టీల్ గిన్నెలో బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఆ పిండి మనం ఏదైతే వేసుకున్నామో. సో ఇందులో ఏంటంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే నెక్స్ట్ డేకి అయితే వాటర్ యాడ్ చేసుకోను, సో ఇప్పుడే కన్సిస్టెన్సీ అనేది నేను రెడీ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా నేనైతే ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటాను. మీకు ఎవరైనా కొంచెం థిక్గా వేసుకోండి, థిక్గా యాడ్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే మనం దీని మీద ఒక కాటన్, మా హస్బెండ్ది కొంచెం కలర్ అది ఫేడ్ అయిన టీషర్ట్ నేను తీసుకున్నాను. సో దాని మీద నేను కప్పేసి నేను ఫర్మెంట్ చేశాను. ఫర్మెంటేషన్ ఎంత అంటే ఒక 8 to 9 అవర్స్ ఫర్మెంట్ చేశాను. సో ఫర్మెంట్ చేసిన తర్వాత చూడండి పిండి అయితే మంచిగా ఫర్మెంట్ అయింది. సో మనకి పిండి, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనకి ఫర్మెంట్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫర్మెంటేషన్ అవ్వకుండా మనం అందులో ఫర్మెంటేషన్ అవ్వలేదు కదా అని కొంచెం బేకింగ్ సోడా మిక్స్ చేసుకుందాంలే అని వేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అందులో నేను ఒకదాన్నే ఒకప్పుడు ట్రై చేశాను, బట్ అలా అయితే టేస్ట్ అయితే అస్సలు బాగోవు అండ్ అదొక రకమైన ఇదిగా ఉంటుంది. అస్సలు ట్రై అయితే చేయకండి మీరలా. దీనికైతే మనం మొత్తం పప్పు నానబెట్టడం అండ్ ఫర్మెంటేషన్కి టైం ఇవ్వడం, దీనిలోనే దోశ పిండి టేస్ట్ అంతా ఉంటుంది. సో నేనైతే చాలా బాగా ట్రై చేశాను అండ్ ఒకప్పుడు నేను అంతా ఉండేదాన్ని కాదు, బట్ ఇదైతే చాలా చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. దోశలు ఎవరెవరు ఫేవరెట్ అన్న వాళ్ళు అయితే ఒక్కసారి నా రెసిపీ ట్రై చేయండి. బాగా రాకపోతే